హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చి టమాటా నిల్వ పచ్చడి. ఎండతో పని లేకుండా నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూద్దాము, వచ్చేయండి. ముందుగా 3 కేజీల టమాటాని నీటిలో వేసుకొని కడుక్కోండి. ఆ తర్వాత వాటి తొడిమలనవి తీసి ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇవి బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి దాకా తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వండి. టమాటా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత తీసి చల్లరనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టీ స్పూన్ల మెంతులను వేసి డ్రై రోస్ట్ చేయండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆవాలను కూడా వేసి ఈ మూడింటిని బాగా వేగనివ్వాలి. ఉడకబెట్టుకున్న టమాటాని మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత ఒక దాక తీసుకుని ఆయిల్ వేసి అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా పచ్చడి కారం, మన రుచికి సరిపడా సాల్ట్, మేమైతే కల్లుప్పుని మిక్సీలో ఆడించి అది యూస్ చేస్తున్నాము. మీరు సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత ముందుగా మనం వేగించుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలు,
వాటిని పౌడర్ కింద చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ మూడింటిని వేసి బాగా కలుపుకుంటే ఈ పచ్చడి అనేది మనకి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.